చూస్తున్నాం. 2025 సంవత్సరం క్రితము యేసుప్రభుల వారు ఈ లోకానికి కన్యమరియ గర్భమందు పుట్టి ఆయన సకల మానవాళి పాపము కొరకు శాపము కొరకు విముక్తి కలిగించడానికి యేసుప్రభుల వారు ఈ లోకానికి వచ్చారు. ఎందుకంటే మనము రోగముల చేతను బాధల చేతను అప్పుల చేతను అనారోగ్యము చేతను కుటుంబంలో అశాంతి చేతను కలవరము చేతను ప్రయాసపడుతున్నాం. అందుకే యేసుప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొని పోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. నేను సాత్వికుడను దీన మనసు గలవాడును కనుక నా కాడి మీ భుజం మీద పెట్టుకొని వచ్చి నా దగ్గర నేర్చుకుని అన్నాడు. ఆయన సాత్వికుడు దీన మనసు గలవాడు. అందుకే నేనే మార్గము సత్యము జీవము, నా తారనే నిత్య జీవం ఉంటుందన్నాడు. ఆయనే సర్గము సర్వలోకానికి రక్షకుడు ప్రభువు. అయితే ఎవరైతే విశ్వసిస్తారో తనను ఎందరు అంగీకరించురో అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వాడు తన కుమారులుగా తన బిడ్డలుగా తన కుటుంబముగా చేర్చబడతారని లేఖనం కనబడుతుంది. దేవుని బిడ్డలారా, కాళీనివాసులారా వినండి, శుభవార్తను వింటున్నా. 2026 సంవత్సరం 2025 సంవత్సరం గతించిపోతుంది. 2026 సంవత్సరానికి మనం ప్రవేశపెట్టబడుతున్నాం. ఈ సంవత్సరం మన పితరులు చూడలేదు, మన తాతలు చూడలేదు, మన తండ్రులు చూడలేదు, మన పెద్దలు చూడలేదు. అది మనకు భాగ్యం ఇచ్చాడు దేవుడు. ఆ 2026 సంవత్సరాన్ని మనం చూస్తున్నాం. అయితే దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. నువ్వు ఈ దీపం ఉండగానే విల్లు చక్కబెట్టుకో, ప్రాణం ఉండగానే యేసుని నమ్ముకో. అప్పుడు మోక్షానికి ఆలసుడుగా దేవుని కుటుంబానికి నువ్వు భాగ్యవంతుడిగా తయారు చేయబడతావు. దేవుడు నిన్ను దీవిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. మీరు తండ్రి, మహిమగల తండ్రి, స్తుతులకు పాత్ర, స్తుతుల పైన ఆశీర్వాద స్తోత్రం తండ్రి. ప్రభానికి వందనం నాయన. దేవ నాయన, నీ స్తుతుకు గురించి నా ప్రభా నా తండ్రి కాళ్ళు నా తండ్రి ప్రకటిస్తున్నాగా నా ప్రభా నా తండ్రి. ఈ కాళ్ళు ఉన్న బిడ్డలందరూ దీవించండి, బలపరచండి ప్రభాని స్తోత్రాలు తెలుస్తుంది నా తండ్రి. పచ్చప్పరికి నా తండ్రి, ఇలా నమ్మని బిడ్డలకు నా తండ్రి రక్షణ దాచండి నా తండ్రి, మారుమర్చి దాచిన ప్రభాని స్తోత్రం తండ్రి. అనారోగ్యంగా ఉంటే ప్రభా ఆరోగ్యం దాచిన ప్రభా నా తండ్రి, స్వస్థత దాచిన ప్రభాని స్తోత్రం తండ్రి. పట్టొక్కరికి నా ప్రభా నాయన నా తండ్రి విడుదల దాచండి, కృప చూపించండి ప్రభా. ఈ కాలం ఉన్న ప్రతి ఒక్కరికి నా తండ్రి నా ప్రభా అయ్యా మంచి నా తండ్రి ఆరోగ్యాలు దాచని ప్రభాని స్తోత్రం తండ్రి. మంచి మనశాంతి దాచని ప్రభా నా దేవ. అయ్యా అందరూ రక్షించేవాడు ప్రభా, పరలోక రాజ్యం కొరకు నా ప్రభా ఎదురు బిడ్డల సాయించండి నా తండ్రి. సంఘ బిడ్డలందరినీ నాయన బలపరచని కృప చూపించి నా తండ్రి స్తోత్రాలు చెల్లిస్తూ నీ పుట్టుక గురించి నా ప్రభా ప్రకటిస్తున్నాగా నా తండ్రి. ప్రతి ఒక్కరికి నా ప్రభా అయ్యా విడుదల దాచని కృప చూపించమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. పాపాల నిమిత్తం, ఎందుకనగా ఈ లోకంలో ఉన్న ప్రతి వారు ఏదో విధంగా దారి తొలగి పాపం చేస్తూనే ఉన్నాం కాబట్టి మన పాపాలకు ఒక విముక్తిని తీసుకురావాలనే ఒక మంచి ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభుల వారు 2000 సంవత్సరాల కిందట ఈ లోకానికి వచ్చి మన పాపాల నిమిత్తమైన రక్తం కార్చి శిలువలో ప్రాణం పెట్టి ఉన్నాడు మనం చూస్తాం. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న వారందరూ దారి తప్పి ఉన్నారు కాబట్టి వారికి దారి తెలవాలంటే ఒక కుమారుని, ఆయన కుమారుని ఈ లోకానికి పంపి మన పాపాల నిమిత్తం ప్రాయశ్చిత్తం అవుటకు ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని ఈ లోకానికి దారపోసి ఉన్నాడు. మీరందరూ నమ్మి యేసుక్రీస్తు దేవుడు అని ఒప్పుకుంటే మన పాపాల నుంచి విముక్తి పొందుతాం. మాటలు దేవుడు దీవిస్తున్నాడు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హల్లెలూయా. కాలనీ వాసులకు ఒక శుభవర్తమానము. ఈ జనబంధు మరి నువ్వు జన్మించాడు. ఆయన మనిషి రూపములో నరవతారములో ఈ లోకములో జన్మించి దేవుడు ప్రతి ఒక్కరి శాపము నుంచి, భారము నుంచి, పాపము నుంచి విడిపించటానికి సర్వలోక పాప పరిహార్థ బలిగా దేవుడు ప్రతి ఒక్కరిని రక్షించటానికి ఈ లోకానికి వచ్చాడు. అయితే దేవుడు అంటున్న వాక్యం ఏంటంటే, దేవుని వాక్యము లేఖనం చెప్తుంది ఏంటంటే, దేవుడు ఆ సింహాసనము విడిచిపెట్టి మనందరి కోసం తన బిడ్డలపై ఉన్న, తన బిడ్డలుగా చేసుకున్న, తన సొత్తుగా చేసుకున్న ఈ ప్రజా మీద, ఈ సర్వలోకం మీద తన ప్రేమని వెల్లడిపరిచి దేవుడు నరరూపిగా ఈ లోకానికి దిగి వచ్చాడండి, భూలోకానికి. అయితే మానవులు ఏమి చేస్తున్నారంటే, దేవుని వాక్యం అంటుంది వారి వారి భారములనే వారే మోసుకొని పోతున్నారు. ఈ లోకంలో మనం చూసినట్లయితే చాలా మంది అనేకమైన స్థితి వల్ల పాప భారము మోసుకొని శాపముతో కొట్టబడి, నలగొట్టబడి, సమాధానము లేక, సంతోషము లేక, ఈ లోకములో ఎవరు కోరుకోలేక, ఎన్నిక లేని స్థితిలో ఉండి రోగములతో, వ్యాధులతో
ఎన్నో రకాలమైన చింతల చేత మరి ఈ లోకములో తన భారాన్ని తన మీదనే పెట్టుకొని మోసుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఒక మనుషుడు. అయితే దేవుడు అంటున్న వాక్యం, నీకు విశ్రాంతిని కలుగజేస్తాను, నేను విడిపిస్తానని దేవుడి వాక్యం అంటుంది. అందుకే 2025 సంవత్సరం క్రితమే దేవుడు వాళ్ళందరినీ ప్రేమించి, అనగా ఈ సర్వలోకాల ప్రజల్ని ప్రేమించి దేవుడు ఈ లోకానికి దిగి వచ్చాడు. అయితే మనం చేయవలసింది ఒకటే, దీనికి ఏదేదో చేయాలని కాదు, కానీ ఒకటే, దేవుని సన్నిధిలోనికి వచ్చి, ప్రభువా మమ్మల్ని కూడా క్షమించండి, ప్రభువా మమ్మల్ని కూడా రక్షించండి నాయన, మమ్మల్ని ఆదుకునేవాడు నీవే. శాపాలు గాని, రోగాలు గాని, వ్యసనాలు గాని, అసమాధానము గాని, సంతోషము లేక ఆనందము లేక ఉన్న కుటుంబాన్ని దేవుని సన్నిధిలో ఒక్కసారి మనం అడిగితే ఆయన నజరేయుడైన యేసు ఆయన సన్నిధానానికి చేర్చుకుంటాడండి. ఎందుకంటే ఈ లోకములో మనల్ని రక్షించువారు ఎవరు లేరు, ఆదరించువారు ఎవరు లేరు. మనల్ని కోరుకొని మనల్ని ఆదరించి సంరక్షించి ఈ అనేకమైన శ్రమల నుంచి, ఇబ్బందుల నుంచి, ఇరుకుల నుంచి, అనేకమైన మన పాప భారము నుంచి విడిపించే నాథుడు ఈ లోకములో ఎవరు లేరు. ఆయన ఉన్నాడంటే నజరేయుడైన యేసయ్య. హల్లెలూయా. నజరేయుడైన యేసయ్య ఈ లోకంలోనికి వచ్చి ఆయన మీద శిలువ మీద వేలాడి రక్తాలు చిందించి నలగొట్టబడి ఇదిగో ఈ లోక పాప భారం అంతటిని తన మీద మోసుకొని ఆయన కల్వరి శిలలో మరణించి తిరిగి లేచి ఈ లోకానికి సువార్తమానము తెలియపరిచాడు. అందరూ బట్టి మరి వీరందరూ ఎవరైతే నమ్మలేని వారు ఎవరైనా ఉంటే వారు నమ్మి మరి సత్యమును ఇదేదో మతానికి చెందింది కాదు, ఒక వర్గానికి చెందింది కాదు, ఒక కులానికి చెందింది కాదు, కానీ ఇది ఒక మార్గం అని యేసుక్రీస్తు పరుగు చెప్తున్నారు. క్రైస్తవ సమాజము చెప్తున్న మాట మొత్తం ఇదే. ఇది యేసుగా మేము ఈ రోజు శుభవర్తమానం మీ కాలనీలోకి, మీ సన్నిధిలోకి తీసుకొని వచ్చాం. ఇదిగో మా చర్చి శ్రీరామ్ నగర్ కాలనీ గుట్ట పైన ఉంటుంది. ఎవరికైనా కావాల్సిన అవసరమైన ప్రార్థన సహాయాలు, ఇంటిలో ఉన్న శోధల చోట కానీ జైలు చేత భరింపబడుతున్న, కొట్టబడి నలగొట్టబడి ఉంటే వారి కోసము ప్రార్థనలు చేయబడతాయి, వారి కోసము సురక్షితమైన ప్రార్థనలు చేయబడతాయి. కాబట్టి మీరు సంప్రదించండి. రేపు అనగా మరి క్రిస్మస్ పండుగ రేపు జరుగుతుంది. కాబట్టి రావాల్సిన వారు, ఎవరైనా ఆసక్తి కలిగిన వారు, రావాలనుకున్న వారు రండి, దీవెనలు పొందండి. దేవుడి మాటల్ని దీవించుగాక. పరిశుద్ధమైన దేవాన్ని పరిశుద్ధ పాదములు కొందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఈ సువార్తని రక్షణ సువార్త ప్రకటిస్తున్నావు నాయన. అనేక హృదయాలు ఎవరైతే వింటున్నారో ప్రభావ, హృదయాలు నా ప్రభావ ప్రతి ఒక్కరికి మాటలు చొచ్చుకుని పోయినట్లుగా నాయన, వారి కుటుంబానికి రక్షణ దయచేయము నాయన. కృపామయుడు, దయామయుడు, ఇదిగో ఈ లోకాన్ని జయించిన దేవుడు నాయన. ఇదిగో పరమును విడిచి మహిమ పొందే దేవుడు ఈ లోకమును మా కొరకు, మా శాపముల నిమిత్తం ఈ లోకానికి వచ్చి నీవు మరణించిన దేవుడు అయ్యా, తిరిగి మరలా లేచిన పునరుత్థాన దేవుడు అయ్యా, మీకు వందనాలు స్తోత్రము చెల్లిస్తున్నాను అయ్యా. ఈ లోకంలో పాపభారము మోసుకుని పోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, విశ్రాంతి కలుగ చేస్తానన్నావు తండ్రి. అయ్యా నాయన, ప్రతి ప్రజలకు నాయన విశ్రాంతి కలుగ చేయండి నాయన. కాలనీవాసులకు నాయన వారికి క్షేమాభివృద్ధి కలుగ చేయండి, వారికి మంచి ఆరోగ్య బలం దయచేయండి ప్రభా. వారి కుటుంబంలో ఎటువంటి సహాయం కావాలో వారికి సహాయం దయచేయండి, అనారోగ్యం దూరపరచండి నాయన. ఈ రక్షణ సువార్త విన్న వెంటనే వారికి మంచి ఆరోగ్య బలం దయచేయండి తండ్రి. అలాగే కాదు నాయన, నా ప్రభ నాయన, నా దేవ, నా రక్షణకర్త, వారు నాయన ఈ లోక పాప శాపమును నా ప్రభ కొట్టివేసి నిజమైన దేవుని లోక రక్షకుడు వెంబడించే కృపను అనుగ్రహించి సహాయం దయచేయమని నాయన నా ప్రభా సమస్తముని చేతులకు అప్పచెప్తూ యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఉన్న వారికి ఒక శుభవార్త. ఈ దినమందు దేవుడు క్రిస్మస్ సందర్భంగా దేవాది దేవుడు పరలోకం నుండి భూమి మీదకి ఆయన జన్మించిన ప్రకారం ఆ యొక్క తీరుని, ఆ యొక్క రీతిని మనం చూసి, ఆ దేవాది దేవుడు పశువుల పాకలు, ఒక పశువుల కొట్టులో జన్మించిన రీతిగా మనం చూస్తుంటాం. కానీ నిజానికి ఆ దేవాది దేవుడు అంతటి స్థితిలో ఆ యొక్క పశువుల పాకలో పుట్టడానికి ఒక కారణం ఉన్నది. ఆ కారణం ఏంటంటే మానవాళి కొరికే ఆయన పశువుల పాకలు ఆయన జన్మించి ఉన్నాడు. ఎందుకంటే ఆయనకు అంతకుముందు మనం ఆయన స్టేటస్ వేస్తే ఆయన గురించి వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది, ఆయన రాజు ప్రభువులకు ప్రభు అంటారు. అంటే ఆ రాజులకు రాజు అయిన దేవుడు, ప్రభువులకు ప్రభు అయిన దేవుడు ఒక పశువుల కొట్టులో జన్మించడానికి కారణము ఈ దినాన ఈ మాటలు వింటున్నా నువ్వు ఒక కారణం. ఎందుకంటే మనమందరము పాపకారం చేత నశించిపోకూడదని ఆ దేవాది దేవుడు మన అందరికీ, పేదలకు, ఉన్నవారికి, లేని వారికి
ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉండటకు ఆయన పశుశాలు జన్మించి పశువుల పాత్రలు జన్మించి మన అందరికీ అనుకూలంగా దేవాది దేవుడు మనందరికీ అనుకూలం ఆయన. దాన్ని బట్టి అనేకులు ఈ మధ్య అంటున్న మాట ఏంటంటే ఆయన తక్కువ కలిగిన దేవుడు కాదు, ఆయన ఏదో నిన్నముండ వచ్చిన దేవుడు కాదు, తక్కువ స్థితి గల దేవుడు కాదు. కానీ ఆయన ఉన్నవాడై ఉండి ఉన్నత శ్రీమంతుడై ఉండి మన కొరకే ఆయన తక్కువగా నిలబడి తక్కువగా చేయబడింది. దానికి కారణం మన యొక్క పాపాల నిమిత్తము ఆయన తక్కువగా ఆయన దేవస్థితిలో జన్మించి కలవరిశిలో మరణించి ఆ యొక్క పాప విముక్తిని మన కొరకు ఆయన చేసి ఉన్నాడు. కాబట్టి ఆయన నమ్మిన వారికి రక్షణ, నమ్మని వారికి శిక్ష విధించబడుతుందని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి నరకం అనేది ఒకటి ఉన్నది. ఆ నరకమును తప్పించుకున్నటకు ఏ మనిషి వశము కాదు. కానీ ఆ నరకం తప్పించుకోవాలంటే దేవాది దేవుడైన పరిశుద్ధమైన రక్తం మనకి కావాలి కనుక ఆ పరిశుద్ధమైన రక్తము యేసుప్రభు రక్తం అని బైబిల్ పరిశుద్ధమైన బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి మనమందరము పరిశుద్ధమైన దేవాది దేవుని ఆశ్రయించి ఆ దేవాది దేవుని రక్షణను మనము పొందుకొని ఆ నిత్యమైన లోకంలో మనందరము సంచరించడం, నివసించుదాం. ఈ యొక్క మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా.